ఏపీలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అయితే వారు నిర్వహిస్తున్న విధుల ఆధారంగా దశాబ్దాల క్రితం ఖరారు చేసిన పోస్టుల పేరుతోనే వారిని ఇప్పటికీ పిలుస్తున్నారు. ప్యూన్లు, వాచ్మెన్లు, అటెండర్లు ఇలా వందల సంఖ్యలో అభ్యంతరకర పేర్లున్నాయి. అయితే ఈ పేర్లను సృష్టించిన సమయంలో వీటిపై అంతగా అభ్యంతరాలు లేవు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి వ్యక్తుల గౌరవ మర్యాదలకు ఇవి భంగం కలిగిస్తున్నాయన్న భావన ఉంది. దీంతో ఆయా పేర్ల మార్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న వందల పోస్టులకు ఇలా అభ్యంతరకర పేర్లు ఉన్నాయి. వాటితో ఆయా ఉద్యోగులను పిలవడం ఇతరులకు కూడా ఇబ్బందిగానే ఉంటోంది. ఇందులో ప్యూన్లు, అటెండర్లు, వాచ్మెన్లు, ప్లంబర్లు, స్కావెంజర్లు, ఫిట్టర్లు, చౌకీదార్ల వంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. అయితే మారుతున్న కాలంతో పాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించేందుకున్న హక్కు వంటి ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పేర్ల మార్పుకు సర్కార్ ఆదేశాలిచ్చింది. తాజాగా గత నెలలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎస్ విజయానంద్ అధికారులకు తాజాగా ఆయా పోస్టుల పేర్ల మార్పుపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. దాదాపు 20 శాఖల్లో పేర్లు మార్చాల్సిన పోస్టుల జాబితాను సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా పోలీస్, వైద్యారోగ్యం, సాధారణ పరిశీలన శాఖలోనే ఉన్నాయి. దీంతో వీటి మార్పు కోసం తాజాగా జీవో జారీ చేశారు. ప్రభుత్వం తాము జారీ చేసిన జీవోలో ఉన్న పేర్లతో పాటు లేని పేర్లను కూడా వారం రోజుల్లో తమ దృష్టికి తీసుకురావాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. అనంతరం 3 వారాల్లో ఈ పేర్ల మార్పు ప్రక్రియను ఆమోదించి కొత్త పేర్లతో జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలా పోస్టుల పేర్లు మారే వాటిలో ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి.